నమస్కారం. ఆస్ట్రో మార్గం ఛానల్కి స్వాగతం అండి. నా పేరు విజయలక్ష్మి, వేదిక్ కేపీ అండ్ నాడీ ఆస్ట్రాలజర్. ఈ వీడియోలో 2026 జూలై 31వ తేదీ శుక్రవారం నాడు చంద్రుడు మకర రాశి నుండి కుంభరాశిలోకి శతభిష నక్షత్రం 1 వరకు 1వ పాదం వరకు సంచరిస్తున్నాడు. ఈ వేగవంతమైన రాశి మార్పు వల్ల 12 రాశుల వారి జీవితాల్లో కీలక మార్పులు జరగబోతున్నాయి. ముఖ్యంగా కొందరికి ప్రమాద సూచనలు ఉన్నాయి. మీ రాశి ఫలితం ఏంటో, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో వెంటనే చూసేద్దాం. ముందుగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయగలరు, షేర్ చేయగలరు, లైక్ చేయగలరు. ధన్యవాదములు. మేషరాశి. అయితే మేషరాశిని అనుసరించి చంద్రుడు 10, 11 రాశుల మీదుగా చంద్ర సంచారం ఈరోజు. అయితే వీరికి ఆకస్మిక ధనలాభాలు, మిత్రుల సహాయ సహకారాలు ఇవన్నీ కూడా బాగుంటాయి. ఇక నెగిటివ్ షేడ్గా చూస్తే మితిమీరిన ఆత్మవిశ్వాసం వల్ల నష్టం వాటిల్లే సూచన ఉంది కాబట్టి ఈ కంట్రోల్లో ఉండవలసిందిగా సూచన. ఇక రాత్రి వేళల్లో వాహన ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది. యాక్సిడెంట్ ఇండికేషన్స్కి అవకాశం ఇవ్వకుండా అనేది సూచించడం జరుగుతుంది. ఇక తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వారికి 9, 10 రాశుల మీదుగా చంద్ర సంచారం జరుగుతుంది. ఇక ఉద్యోగంలో ప్రశంసలు, వ్యాపార వృద్ధి అన్నీ బాగానే ఉంటాయి. కానీ మానసిక ఒత్తిడి, కుటుంబంలో కూడా చిన్నపాటి విభేదాలకి అవకాశం కలుగుతుంది. అది ఈ కుజుడు రాశిలోనే సంచరిస్తున్నాడు కూడా. ఇక పని ఒత్తిడిలో డ్రైవింగ్ చేయడం వల్ల ప్రమాదాలు జరిగే ఛాన్స్ ఉంది. దీన్ని జాగ్రత్తగా చూసుకోవాల్సిందిగా సూచన. ఇక మిథున రాశి. మిథున రాశి వారిని అనుసరించి 8, 9 రాశుల మీదుగా చంద్ర సంచారం ఉంటుంది. ఇక వీరికి అదృష్టం కలిసి వస్తుంది. ఆధ్యాత్మిక చింతన అనేది కూడా పెరుగుతుంది. 9వ రాశిలో మధ్యాహ్నం నుంచి 9వ రాశిలో సంచరిస్తాడు కాబట్టి. ఇక 9 అంటే తండ్రితో కూడా లేదా గురువులతో విభేదాలు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక ఎత్తైన ప్రాంతాలు లేదా మెట్లు దిగేటప్పుడు జాగ్రత్త అవసరం. యాక్సిడెంట్కి ప్రోన్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి గోచారంలో. ఇక తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి చంద్రుడు 7, 8 రాశుల మీదుగా చంద్ర సంచారం. అంటే వీరికి కర్కాటక రాశి వారికి హెచ్చరిక. నిలిచిపోయిన పనులు నెమ్మదిగా సాగుతాయి. ఈరోజు వీరికి తీవ్రమైన అశాంతి, అనారోగ్య సమస్యలకు ఎదురవ్వచ్చు అనేది కూడా సూచిస్తుంది గోచారంలో. అలాగే చంద్రుడు అస్తమ స్థానంలోకి మారడం వల్ల తీవ్ర ప్రమాద సూచన అయితే కనిపిస్తుంది. వాహనాలు నడిపేటప్పుడు అత్యంత జాగ్రత్తగా ఉండాలి. కర్కాటక రాశి వారికి ఇది హెచ్చరిక. ఇక సింహరాశి. సింహరాశిని అనుసరించి చంద్రుడు 6, 7 రాశుల మీదుగా చంద్ర సంచారం 6, 7కి చాలా బాగుంటుంది. అనుకూలం చంద్ర ఫలితాలు. భాగస్వామి వ్యాపారాలలో లాభాలు, ఆకర్షణ ఇవన్నీ కూడా ఈరోజు పెరుగుతాయి అనేది సూచిస్తుంది. ఇక జీవిత భాగస్వామితో అయితే చిన్నపాటి గొడవలకు అవకాశం ఉంది. ఇది ఆచితూచి వ్యవహరించాలి. ఇక పదునైన వస్తువులు మరియు యంత్రాలతో పనిచేసేటప్పుడు వారందరూ కూడా ఈరోజు కొంచెం జాగ్రత్తగానే ఉండాలి అనేది, కొంచెం వాటి ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉన్నాయి అనేది సూచించడం జరుగుతుంది. ఇక కన్యారాశి. కన్యారాశిని అనుసరించి చంద్రుడు 5, 6 రాశుల మీదుగా చంద్ర సంచారం. ఇక 6 అంటే శత్రువులు, వారిపై విజయం ఉంటుంది. పాత అప్పులు కూడా తీరిపోతాయి అనేది సూచిస్తుంది. తీర్చే అవకాశం వస్తుంది రేపు. స్వల్ప అనారోగ్యం, అనవసర ఖర్చులు ఇవి కూడా గోచరిస్తున్నాయి. ఇక జారుడుగా ఉండే ప్రదేశాల్లో నడిచేటప్పుడు పడిపోయే ప్రమాదం ఉంది కాబట్టి కొద్దిపాటి జాగరూకతతో నడవాల్సిందిగా నడిచేటప్పుడు అనేది సూచించడం జరుగుతుంది. ఇక తులారాశి. తులారాశిని అనుసరించి చంద్రుడు 4, 5 రాశుల మీదుగా చంద్ర సంచారం. వీరికి ఈరోజు 5వ స్థానంలో చంద్ర సంచారం అంటే సృజనాత్మకత పెరుగుతుంది. పిల్లల వల్ల ఆనందం పెరుగుతుంది. ఇక 5 అంటే ప్రేమ వ్యవహారాల్లో కూడా మనస్పర్ధలు, మానసిక ఆందోళనలు ఉండొచ్చు. 5లో రాహు సంచారం జరుగుతుంది కాబట్టి అక్కడ శతభిష మీదే చంద్ర సంచారం కాబట్టి ప్రేమికుల మధ్య మనస్పర్ధలు,
మానసిక ఆందోళనలకి అవకాశం ఈరోజు ఎక్కువగా ఉంది. అయితే యాక్సిడెంట్ ఇండికేషన్స్ అయితే కనుక స్పోర్ట్స్ ఆడేటప్పుడు లేదా వ్యాయామం చేసేటప్పుడు గాయాలయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. ఈ విషయాల్లో ఈ ఏరియాల్లో తగు జాగ్రత్త తీసుకోవాల్సిందిగా సూచన. ఇక వృశ్చిక రాశిని అనుసరించి చంద్రుడు 3, 4 రాశుల మీదుగా చంద్ర సంచారం. 4 అంటే గృహ సౌఖ్యం, నూతన వస్తువులు కొనుగోలుకి అవకాశాలు ఉంటాయి. ఇక తల్లిగారి ఆరోగ్యంపై అయితే ఆందోళన, మనశాంతి కరువవడం ఈరోజు చోటు చేసుకుంటుంది. తల్లిగారి ఆరోగ్యం కొద్దిపాటి ఇబ్బంది పెట్టవచ్చు, దానివల్ల మనశాంతి కరువవచ్చు. ఇక యాక్సిడెంట్ ఇండికేషన్స్ అంటే కనుక ప్రయాణాల్లో వేగాన్ని తగ్గించండి. వాహన తనిఖీ ముఖ్యం. ముందు స్టార్ట్ అయ్యే ముందు బండి బయలుదేరే ముందే బండి అన్ని విధాలా చెక్ చేసుకుని బయలుదేరండి. ఇక ధనురాశిని అనుసరించి చంద్రుడు 2, 3 రాశుల మీదుగా చంద్ర సంచారం. 3 అంటే ధైర్య సాహసాలు పెరుగుతాయి ఈరోజు, అలాగే కీర్తి ప్రతిష్టలు కూడా లభిస్తాయి అనేది సూచిస్తుంది. ఇక 3 సిబ్లింగ్స్తో కూడా విభేదాలు, అనవసర ప్రయాణాలు కూడా నెగిటివ్ సైడ్లో. ఇది పాజిటివ్ సైడ్లో ధైర్య సాహసాలు, కీర్తి ప్రతిష్టలు వస్తే నెగిటివ్గా తోబుట్టువులతో విభేదాలు, అనవసర ప్రయాణాలు కలిగేది రేపు సూచనలు కనిపిస్తున్నాయి. ఇక యాక్సిడెంట్ ఇండికేషన్స్ అంటే కనుక లాంగ్ డ్రైవ్ చేసేటప్పుడు నిద్రమత్తు రాకుండా చూసుకోండి. ఇది నిద్రమత్తుకి అవకాశం ఉంది కాబట్టి ఈ ప్రమాద సూచన సూచించడం జరుగుతుంది. ఇక మకర రాశి వారికి కూడా గట్టి హెచ్చరిక ఉంది. అంటే ఆర్థికంగా కొంత వెసులుబాటు అయితే బాగానే ఉంటుంది ఈరోజు. అవుట్ఫ్లో ఇన్ఫ్లో చూసుకుంటే మాట తూలడం వల్ల బంధాలు దెబ్బతింటాయి. ముఖ్యంగా ఇది కళ్ళ సమస్యలు కూడా ఎదురవ్వచ్చు అనేది సూచిస్తుంది. ఇక చంద్రుడు మీ రాశి నుండి మారుతున్నందున రోడ్డు ప్రమాద సూచనలు ఉన్నాయి. మకర రాశి వారికి సిగ్నల్స్ ఖచ్చితంగా పాటించండి, ఇది హెచ్చరిక. ఇక తదుపరి కుంభరాశిని అనుసరించి చంద్రుడు 11, 12 రాశుల మీదుగా చంద్ర సంచారం. 11, 12, 1 రాశుల మీదుగా చంద్ర సంచారం ఉంటుంది. ఇక రాశిలోనే చంద్ర సంచారం, మకర రాశిలో 12వ సంచారం అవుతుంది. నూతన ఆలోచనలు అయితే వీరికి ఈరోజు కొద్దిగా స్ఫురించే ఆలోచనలు వస్తాయి. పాత వాటికంటే కూడా ఇంకా కొత్తగా ఏది చేయాలి అనే ఆలోచనలు చేస్తారు. ఇక నెగిటివ్ సైడ్ అయితే కనుక రాశిలోనే చంద్ర సంచారం రాహు మీద ఉంది కాబట్టి తలనొప్పి, శారీరక అలసట, అధిక కోపం ఇవన్నీ కూడా సూచిస్తున్నాయి. ఇక చంద్రుడు మీ రాశిలోనే సంచరిస్తున్నందున గందరగోళం వల్ల ప్రమాదాలు జరగవచ్చు. డ్రైవింగ్పై దృష్టి పెట్టండి. ఈరోజు మనసు కొంత గందరగోళంగా, అలసటగా, తలనొప్పి ఇవన్నీ ఉంటాయి కాబట్టి డ్రైవింగ్ చేసేటప్పుడు కొద్దిగా జాగ్రత్తతో డ్రైవ్ చేయాల్సి ఉంటుంది. ఇక చివరిగా మీనరాశి వారికి చంద్రుడు 11, 12 రాశుల మీదుగా చంద్ర సంచారం జరుగుతుంది. అయితే మీనరాశి వారికి పాజిటివ్ సైడ్ ఈరోజు దాన ధర్మాలు చేసేది ఎక్కువగా కనిపిస్తుంది. విదేశీ ప్రయాణాలకి ఎవరైతే ఎదురు చూస్తున్నారో వారికి ఈరోజు ప్రయాణాలకి అనుకూలంగా ఉంది. అంటే అనుకూలతలు వస్తాయి విదేశీ ప్రయాణాలకి అనేది సూచిస్తుంది. ఇక నెగిటివ్ సైడు విపరీతమైన ఖర్చులు, నిద్రలేని సమస్య ఎక్కువగా పీడిస్తుంది ఈ మీనరాశి వారికి. ఈ విషయాలపై తగు జాగ్రత్త తీసుకోవాలి. ఇక యాక్సిడెంట్ ఇండికేషన్ అంటే కనుక జలగండం ఉంది ఈ మీనరాశి వారికి. నీటి ప్రదేశాలకి, నదులు, బీచ్లకి దూరంగా ఉండండి. యాక్సిడెంట్ ఇండికేషన్స్ జలగండం ఉంది కాబట్టి అనేది సూచించడం జరుగుతుంది. ఇది 12 రాశుల వారికి కేవలం చంద్ర ఆధారిత ఫలితాలు. మకర రాశి, కుంభరాశి, శతభిష రాహువు, మరి మకర రాశి నుంచి ధనిష్ట కుజుడు, ఈ వీటి ఆధారంతోనే ఈ ఫలితాలు చెప్పడం జరిగింది ఒక్కరోజు కాబట్టి అందుకుని. ఇక ఈ ప్రతికూల ప్రభావాల నుండి, ముఖ్యంగా ప్రమాదాల నుండి మిమ్మల్ని మీరు రక్షించుకోవడానికి పరిహారాలు చేయండి. ఉదయం శివాలయానికి వెళ్ళి శివునికి అభిషేకం చేయండి, లేదా ఓం నమః శివాయ జపించండి కుదరని వాళ్ళు.
రాహు నక్షత్రమైన శతభిషంలో చంద్ర సంచారం వల్ల దుర్గాదేవికి నిమ్మకాయ దీపం వెలిగించండి. ప్రయాణానికి ముందు హనుమాన్ చాలీసా చదవటం వల్ల ప్రమాద గండాలు తొలగిపోతాయి అనేది సూచిస్తుంది. ఇది గ్రహాల సంచారం మన చేతుల్లో లేదు, కానీ జాగ్రత్తగా ఉండటం అనేది మన చేతుల్లోనే ఉంది కదండి. ఈ సమాచారాన్ని మీ మిత్రులకు, కుటుంబ సభ్యులకు షేర్ చేసి వారిని కూడా అలర్ట్ చేయండి. మరిన్ని జ్యోతిష్య అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. శుభం భూయాత్.